పెట్టుకుని మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ. ఓకే అండి శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తాను. సత్యవతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్లుగా మాట మీద నిలబడాలి కాంగ్రెస్ అంటూ కూడా అటు బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ గా దానికి నిల్చుంది. అండ్ మీ ఎమ్మెల్సీ కవిత కూడా అట్లా ధర్నాలు నిరసనలు న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ముందడుగేస్తున్నారు. సరే ఇదంతా ఉంది. సో ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలు ఉన్నాము. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుభాంశుతో ఆయన సింఘ్వితో కూడా చర్చించబోతున్నారు. కాబట్టి ఏంటి మీరేమనుకుంటున్నారు? న్యాయం చేస్తుంది కాంగ్రెస్ ఈసారి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తుందని బీఆర్ఎస్ నమ్ముతుందా? ఎట్లా నమ్ముతాం మేడం? ఏంటి ప్రాతిపదిక ఏంటి? ఊరికేనే ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను నమ్మట్లేరు కాబట్టి ఫలానా వాళ్ళని తీసుకొచ్చి హామీలు ఇప్పిస్తే ప్రజలు ఓట్లేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంతగా ఆయన బుర్రలో ఉన్నాయన్ని ప్రజలకు చెప్పినంత మాత్రంలో చట్టం గాని లేకపోతే ఈ వ్యవస్థ గాని దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండదు. ఎందుకనంటే పార్లమెంటు సమావేశాలు జరిగినాయి. పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు గురించి అసలు చర్చనే రాలేదు. ఇటు కాంగ్రెస్ మాట్లాడలేదు, అటు బీజేపీ మాట్లాడలేదు. అదే విధంగా రాష్ట్రపతి దగ్గర ఉంది, ఖచ్చితంగా పాస్ అవుతుంది. ఎట్లా పాస్ అవుతుంది? న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. అసలు ఇక్కడ బేసిక్ గా తెలంగాణలో చేసినటువంటి సర్వే మీదనే చాలా అనుమానాలు ఉన్నాయి. ఇక్కడే బీసీ సంఘాల నుంచి కావచ్చు, మేధాల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, బీసీ వాదుల నుంచి కావచ్చు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అసలు మీరు చేసినటువంటి సర్వేను మీరు బహిర్గత పరచకుండా ఏ ప్రాతిపదికన మీరు దాన్ని ఫైనల్ చేశారు, అసెంబ్లీలో దాన్ని పార్లమెంట్ కి పంపించారని చెప్పేసి మేధావులు ఇప్పటికీ మొత్తుకుంటున్నారు. అటు బీజేపీ ఏం చేసింది? సరే పంపించారు, మంచా చెడా డిస్కస్ చేయాల్సింది, డిస్కస్ చేయకుండా ఇప్పుడు బీజేపీ ఏం మాట్లాడుతుంది? దానికి ఇంకొక తోక తొలగించి ముస్లిం రిజర్వేషన్లు కూడా ఉన్నాయి, అందులో మతపరమైనటువంటి రిజర్వేషన్లు వాళ్ళు బీసీల కిందికి రారని చెప్పేసి బీజేపీ ఒక వాదన తీసుకొచ్చింది. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్ని, ముఖ్యంగా తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, తెలంగాణ ప్రజల్ని డిస్టర్బ్ చేయడానికి ఉన్న పరిపాలన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చాలా మంచిగా అన్ని రకాలైనటువంటి పథకాలు, అక్కడ బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అనే తేడా లేకుండా అన్ని వర్గాల వాళ్ళకు కావాల్సినటువంటి పథకాల రూపకల్పన చేసి వాళ్ళందరికీ కూడా అందించినటువంటి అవకాశం ఉండే. కానీ ఇవాళ మొత్తం అస్తవ్యస్తమైంది. మీరు గ్రామాలకు వెళ్ళండి, అసలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల, సర్పంచులు లేకపోవడం వల్ల, ఎంపీటీసీలు లేకపోవడం వల్ల, జెడ్పీటీసీలు లేకపోవడం వల్ల ఎవరి దగ్గరికి వెళ్ళి మా సమస్యను చెప్పుకోవాలో అర్థం కాక ప్రజలందరూ కూడా చాలా గందరగోళపడుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో వస్తున్నటువంటి వ్యతిరేకతను ప్రతిపక్షాలుగా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము. ఎందుకంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు వస్తానని చెప్పేసి తొడగొట్టి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల గెలుపు కోసం బీసీలను మోసం చేయనీకే 42% రిజర్వేషన్ అని చెప్పేసి మాట్లాడిండు. ఖచ్చితంగా అది నిలబెట్టుకుని ఎన్నికలకు రావాలని చెప్పేసి అయితే మా వైపు నుంచి ఖచ్చితంగా డిమాండ్ వస్తుంది కదా. మా వైపు నుంచి కాదు, ప్రజల నుంచి వస్తుంది, ముఖ్యంగా బీసీ వాదుల నుంచి వస్తుంది. కాబట్టి మేము పోరాటాలు చేస్తున్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు రావాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. దానికి సంబంధించి ఇవాళ ఏం చేయాలో అర్థం కాక కుడితలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వము. రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు ఢిల్లీకి పోతే ఏంటండి? మీరు చేసినటువంటి సర్వే నిజంగా కరెక్ట్ గా ఉండి ఉంటే, మీరు ఒక పద్ధతిని పాటించి ఉండి ఉంటే ఢిల్లీకి 100 సార్లు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు అంటున్నట్లు సత్యవతి గారు సర్వే కరెక్ట్ గా చేసి ఉంటే ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి మీరు అంటున్నారు. కరెక్టే, కానీ అంతకంటే ముందు మీరుండే కదా, మరి సర్వే మీరెందుకు చేయలేకపోయారు? సర్వే కాదండి, సమగ్ర కుటుంబ సర్వే చేసినాము. అన్ని రకాల ప్రజలకు సంబంధించినటువంటి డేటా మా దగ్గర ఉండింది. దానికి సంబంధించి అన్ని పథకాలను రూపొందించినాము. బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి విద్యారంగం నుంచి కూడా సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం గురుకులాలను ఎస్టాబ్లిష్ చేశారు. సర్వే గురించే మాట్లాడతాను. అన్ని రకాల పథకాలు ప్రజలకు ఎట్లా అందాయో కూడా నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే 10 ఏళ్ల పాలనలో సంతోషంగా ఉన్నారు. బీసీలకు 61% రిజర్వేషన్ ఇస్తూ కేసీఆర్ గారు చేసినటువంటి నిర్ణయాన్ని వెనక్కి పంపించింది ఎవరు? కాంగ్రెస్ కాదా? కోర్టుకు వెళ్ళింది ఎవరు? కాంగ్రెస్ సర్పంచులు కాదా? ఆ రోజు చిత్తశుద్ధితో పనిచేసినటువంటి కేసీఆర్ గారిని ముప్పు తిప్పలు పెట్టాలని చెప్పేసి కుట్రలు పండింది కాంగ్రెస్ వాళ్ళు కాదా? ఇవాళ మాట్లాడుతున్నారు. సరే పోని మీరన్నట్టు 42% రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఇవాళ ఏమైనా చేస్తున్నారా?
అంటే ఏమీ లేదు, ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఇందాక పుల్లారావు సార్ గారు చెప్పినట్టు ప్రజల్ని మభ్య పెడుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. మోసం అంటే ఇక్కడ కూడా దగా చేస్తున్నారు. బీసీలను దగా చేసిరు, అన్ని వర్గాల వాళ్ళని దగా చేసిరు. ఇది ఇంకా పెద్ద కుట్ర. అంటే ఇక్కడ మేము చెప్తే నమ్మరు అని చెప్పేసి మల్లికార్జున ఖార్గే గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి దాని మీద నిలబడతామని చెప్పేసి దగా చేసిరు అనేది స్పష్టం. ఓకే ఓకే దాని మీద ఇవాళ ప్రశ్నిస్తుంటే ఏం చేయాలో అర్థం కాక చట్టపరమైనటువంటి నిర్ణయం కావాలి కదా. ఇది చట్టంగా ఒకటి నిర్ణయం జరిగిన తర్వాతనే రిజర్వేషన్స్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి స్థానిక సంస్థల ఎన్నికలు అవుతాయి. ఒకవైపు కోర్టు నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి డెడ్ లైన్ పెట్టిన తర్వాత ఈ రోజు మీరు దోబూచులాడితే ఉపయోగం ఏముందండి? ఓకే ఏం అండి చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్కి?